ఎప్పుడు చేస్తూనే ఉన్నారు కదండి. ఇప్పుడేం కొత్తగా దాని గురించి మాట్లాడుకునే మనకు అవసరం కూడా లేదు. ఏదైతే వాళ్ళు చూపించిన ద్వంద్వ వైఖరి రాష్ట్రం అంతా కూడా చూసింది. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చూశారు. ఒక పక్క రాజ్యసభ కానీ లోక్సభలో కానీ మాకు ఇది నచ్చదు, మేము వాకౌట్ చేస్తూ ఉంటేనే మళ్ళీ ఓ పక్క మేము సమర్థిస్తున్నామని ఒక మాట మాట్లాడుతున్నారు. ఎక్కడ మేము వ్యతిరేకం కాదంటూనే మళ్ళీ వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నారు. సో వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ప్రజల ఆకాంక్ష ఉందో అమరావతి రాజధానిగా ఉండాలని, కేవలం అమరావతి వాసులే కాదు, అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా అందరు కోరుకుంది అదే. అందుకే ఈరోజు ఆ కళ నిజమైంది. ఎక్కడా కూడా కేంద్రానికి అది ఒక రాజధానిని చట్టం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విపరీతమైన పరిస్థితులు ఏదైతే గత 5 ఏళ్లలో ఆ పరిస్థితులు వచ్చినాయో అవి మళ్ళీ పునరావృతం కాకుండా అలాంటి వాళ్ళు మళ్ళీ అలాంటి ఆలోచన వాళ్ళు ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తే ఏం చేస్తారనే ఇదితో అదేమీ అవ్వకుండా కూడా దీనికి ఒక సీల్ లాగా ఎవరు ఏం చేయకుండా ఒక సీల్ లాగా వేసి చట్టబద్ధ తెచ్చారు. సో దేశంలో అన్ని పార్టీలు, మన దురదృష్టం ఏంటంటే దేశంలో అన్ని పార్టీలు బిల్లు సపోర్ట్ చేసినా కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సపోర్ట్ చేయలేదంటే అక్కడే అర్థమైపోతుంది వాళ్ళ వైఖరి ఏంటో. డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, ఏదైతే రాష్ట్రంలో ఉన్న 50 పార్టీలు ఎక్సెప్ట్ -1 49 పార్టీస్ అన్నీ కూడా అమరావతికి మద్దతు తెలిపినాయి రాజధానిగా. సో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రజల ఆకాంక్ష ఈ రోజు గెజెట్ రూపంలో మొన్నే అందరం కూడా సెలబ్రేట్ చేసుకుని ఉద్దనరాయనపాలెంలో ముఖ్యమంత్రి ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడ మళ్ళీ అఖండ జ్యోతి, ఎందుకంటే అమరావతి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఇప్పటికీ అలానే నిలబడి ఉంది కాబట్టి ఒక జ్యోతి వెలిగిస్తే అది నిత్యం వెలుగుతూ ఉండాలని చెప్పి అఖండ జ్యోతి వెలిగిటి, ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్స్. సో డెఫినెట్లీ ఇంకా ఫ్యూచర్లో ఏం డోకా ఉండదండి.